సంవత్సరాల్లో టీటీడీని భ్రష్టు పట్టించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా భ్రష్టు పట్టించారంటే సాక్షాత్తు చైర్మన్ భార్య చేతిలో బైబిల్ పెట్టుకుని తిరిగింది. ఇంతకంటే ఘోరం ఉంటుందంటున్నా. కల్తీ లడ్డు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వైసీపీ ప్రభుత్వం తిరుమలని ప్రతిష్ట ఏ విధంగా దిగదొచ్చారో అందరూ తెలుసు. వాళ్ళ ప్రతిష్ట వాళ్ళు చేసిన దానికి ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఎదురుకట్ట వేసి ప్రభుత్వం రాగానే దానికోసం సిట్టు తెరపించే వాళ్ళ కోసాలు కదిలిపోయినాయి. ఈ రోజు దానికోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం ఈ రోజు ఆ నోరు వేసుకున్నటువంటి గడ్డానికి తెల్లగడ్డం పెడితే అంబటి రాంబాబు అంటారు. ఆయన అంబటి రాంబాబు కాదు, ఆంబోతు రాంబాబు. ఆయన పెద్ద విలాస పురుషుడు, గంట అరగంట వ్యవహారం అయినా అటువంటి ఆయన రోడ్ల మీద డ్యాన్స్ వేసుకునేవాడు. ఈ రోజు వచ్చి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రిని తప్పుడు మాటలు బండబూతులు మాట్లాడినాడంటే ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని అంటున్నా. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లాంటి పనిమాలు ఏదో మాట్లాడిన మాటల్ని వాళ్ళని ఖండించి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. కానీ ఈ రోజు రాక్షసానందం పొందేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఈ రోజు చూస్తే సరేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చరిత్రలో లేని విధంగా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి పనులు వేగం పెంచేసి జట్టు స్పీడ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, కళ్ళకు కనిపిస్తున్నాయి. అయినా కూడా అక్కడ రాంబాబు, ఆంబోతు రాంబాబు, జోగి రమేష్, ఇక్కడ నెల్లూరు కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళ నోటికొచ్చినట్టు నీచేతి నీచంగా ఉచ్చి నీచాలు మర్చిపోయి వ్యంగ్యంగా మాట్లాడటం, కిండలుగా మాట్లాడటం చంద్రమోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. కానీ ఒకటే చెప్తున్నాం, ఈ రోజు రాంబాబు చేసిన పనికి మా రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు తగిన గుణపాఠం చెప్పారు. మీకల్లే ఇంకరి నుంచి హైకమాండ్ మాట కూడా వినేది ఉండదు. ఇక్కడ అక్కడ రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇక్కడ కాకండి గోవర్ధన్ కావచ్చు. ఈసారి సీట్లో తల్లిదండ్రుల జోలికి వస్తే తల్లిదండ్రుల గురించి మాట్లాడితే మీ ఇంటికి వచ్చి పగలగొట్టడం కాదు, మిమ్మల్ని తన్ని నార తీస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. హైకమాండ్ మాట వినే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? సిగ్గు శరం లేదా? మీ ఇళ్లలో భార్య పిల్లలు లేరా? ఇంట్లో తల్లిదండ్రులు లేరా? ఇట్లా మాట్లాడతారా? నిజంగా సంస్కారం ఉందా మీకు? అసలు రాజకీయంలో పనికొస్తారా? ఈ రోజు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లలకి చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించాలా, వాళ్ళు మంచి మనుషులుగా ఎదగాల, రేపు సమాజంలో ఒక గౌరవప్రదం ఉండాలని చెప్పి ఈ రోజు ఆయన అహర్నిశలు కష్టపడుతూ చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలు చెప్పించి పిల్లలకి విద్యాబుద్ధి నేర్పిస్తుంటే మీరు రోడ్లలోకి వచ్చి మీడియా మైక్ దగ్గరకు వచ్చి తప్పుడు మాటలు మాట్లాడతారు, బండబూతులు మాట్లాడతారా? ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? సిగ్గు శరం ఉందా మీకు? మీ వల్ల రాష్ట్ర నాశనం అయిపోద్ది. నేను ఇదే విధంగా వైసీపీ కార్యకర్తలు కూడా మనవి చేసుకుంటున్నా. ఒక మంచివాడితో స్నేహం చేస్తే మనం మంచివాళ్ళు ఉంటాం, ఒక యదవతో స్నేహం చేస్తే యదవలు ఉంటాం. ఈ రోజు ఉచ్చి నీచాలు మర్చిపోయి ప్రవర్తించే మీ నాయకుల దగ్గర మీరు ఉంటే రేపు మీరు చెడిపోతారు, ఇంట్లో మీ పిల్లలు చెడిపోతారు. మన ఇంట్లో చెడిపోయిందంటే ఊరు చెడిపోద్ది, ఊరు చెడిందంటే సమాజం చెడిపోద్ది. మన అన్నిటికీ దోహదం ఉంటాం. కానీ పద్ధతి మార్చుకుంటే యదవల దగ్గర మన కార్యకర్తలు ఉండడం మంచి పద్ధతి కాదు. సంస్కారం, పద్ధతి, నీతి, నిజాయితీ దగ్గర కార్యకర్తలకు పనిచేయడం మన అదృష్టంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు పనిచేస్తామంటే మేము అంత సంతోషం గర్విస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకొకసారి వైసీపీ నాయకులకి మనం లాస్ట్ గా మా యొక్క వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మీరు ఎక్స్ట్రా చేస్తే దొక్కి నార తీస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.